నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడు భక్తులను బ్రోచేందుకు రకరకాల పేర్లతో ప్రకటితమవుతాడు. విషం మింగి నీలకంఠుడయ్యాడు. భూలోకవాసుల దాహార్తిని తీర్చేందుకు గంగను తన తలపై ధరించి గంగాధరుడు అనిపించుకున్నాడు. బాధల నుంచి ముక్తినిస్తూ ముక్తేశ్వరుడయ్యాడు. శ్రీరామునిచే ప్రతిష్ఠితమై రామలింగేశ్వరుడు అని పిలిపించుకుంటున్నాడు. వికారాబాద్ జిల్లా బండవెల్కి చెర్లలో పాము వలె ఉన్న ఒక కొండపై రామలింగేశ్వరుడు అనే పేరున స్వయంభువై వెలసిన అపురూప పురాతన ఆలయం ఇది. లంకలో రావణాసురుణ్ణి సంహరించి తిరిగి వస్తూ శ్రీరాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణ కథ. నేటి తీర్థయాత్రలో పాంబండ రామలింగేశ్వరుని ఆలయాన్ని చూసి విశేషాలు తెలుసుకుందాం. పరమశివుడు అనేక క్షేత్రాలలో అనేక నామాలతో దర్శనమిస్తున్నాడు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కి చర్లలోని ఈ ఆలయంలో రామలింగేశ్వరునిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు లంకాధీశుడైన రావణాసురుణ్ణి సంహరించిన తరువాత బ్రహ్మహత్యా పాతక నివారణకై కోటి శివలింగాలను ప్రతిష్ఠించాడని పురాణ గాథ. ఆ పరంపరలో భాగంగా ఈ కొండపై శ్రీరామునిచే ప్రతిష్ఠితమైన శివలింగం ఈ రామలింగేశ్వర స్వామి శివలింగం అని ఇక్కడి స్థల పురాణం. నదీ తీరాలలో, అటవీ ప్రాంతాలలో, కొండలు, పర్వతాలపై ఆ పరమేశ్వరుడు నెలకొంటాడు. అందుకే ఈశ్వరుణ్ణి ప్రకృతేశ్వరుడు అని కూడా అంటారు. అందమైన ప్రకృతి అందాల నడుమ చదునైన కొండ ప్రాంతాన శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం మూల విరాట్టుగా ఈ రామలింగేశ్వరుని కోవెల పాముబండపై అలరారుతోంది. బంగారు వర్ణ గోపురాలతో, వివిధ ప్రాకారాదులతో, ఆ ప్రాకారాల్లో దేవీ దేవతల ప్రతిమలతో వర్ణరంజితంగా ఆలయం కనిపిస్తుంది. స్వర్ణవర్ణ తాపడం చేసిన ధ్వజస్తంభం శివుని ఆలయం ముందు ఉంటుంది. దాని పాదభాగాన గణపతి చిరుప్రతిమ రూపొందించారు. ప్రధాన ఆలయ ప్రాకార చిరుమందిరాల్లో ఒకవైపు గణపతి, మరోవైపు కుమారస్వామి ప్రతిమలుంటాయి. మధ్యలో ఉన్న చిరుమందిరంలో శివపార్వతుల వర్ణరంజిత ప్రతిమ భక్తజనులకు ఆకర్షణగా ఉంటాయి. మరో ప్రక్కనున్న ప్రాకార మందిరాలలో శివలింగం, దక్షిణమూర్తి ప్రతిమలుంటాయి. ప్రధాన ఆలయంతో పాటు ఇతర దేవీదేవతల మందిరాలు, నవగ్రహ మంటపం కూడా గోపురాలు, ప్రాకారాలతో నిర్మితమైంది. ఈ ఆలయ సందర్శకుల కోసం, ఆలయ పూజా విధుల కోసం ఒక కోనేరు కూడా ఏకశిల వంటి కొండపై ఉండటం ఒక విశేషంగా చెబుతారు. దేవాదాయ ధర్మదాయ శాఖ వారి నిర్వహణలో ఈ పాముబండ రామలింగేశ్వర స్వామి ఆలయం అనేక సంవత్సరాలుగా వెలుగులేనుతోంది. శంకరుడంతటి సులభ ప్రసన్న దైవం మరి లేడు. నమ్మి కొలచిన వారి పాలిట ఆత్య బంధువు సర్వేశ్వరుడు. సకల దేవతలకు ఆరాధ్యనీయుడు, సమస్త ఋషులకు పూజనీయుడు ఈ మహాదేవుడు. అలాంటి ఆదిదేవుడు ఈ ఆలయాన్న రామలింగేశ్వరునిగా స్వయంభువుగా సాక్షాత్కరించారు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని, పూజించారని చెబుతారు. ఆ రామలింగేశ్వరుణ్ణి మనము దర్శించుకుని తరిద్దాం. తెలంగాణ వికారాబాద్ జిల్లాలో కులకచర్ల మండలంలోని విశిష్ట శైవ క్షేత్రం ఈ బండవెల్కి చర్ల. ఈ ఊరిలో ఓ పౌరాణిక ప్రాశస్త్యం, ఓ చారిత్రక ప్రాముఖ్యత గల శివాలయం అలరారుతోంది. అదే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయ గర్భాలయంలో స్వయంభువై వెలసిన లింగరూపుడు ఈ రామలింగేశ్వరుడు. రావణాసురుణ్ణి వధించిన తరువాత శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించిన కోటి లింగాలలో ఒక శివలింగంగా ఈ పాముబండ శివలింగమని పురాణ కథనం. తూర్పు అభిముఖంగా ప్రతిష్ఠితమైన ఈ రామలింగేశ్వరుణ్ణి దర్శించి అర్చిస్తే అనేక శుభాలు చేకూరుతాయని ఇక్కడి భక్తుల పరమ విశ్వాసం. నిండైన పానవట్టంపై గుండెటి శివలింగం పసుపు, చందన, కుంకుమ లేపనాలు అలదుకొని వెండి నేత్రాలతో బహు అందంగా ఉంటుంది. భక్తుల స్వీయ హస్తాలతో పరమశివుడు అభిషేక స్నానాలు చేయించుకోవడం మనకు కనబడుతుంది.
శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. వివిధ ప్రాంతాల నుంచి తీర్థయాత్రికులై వచ్చిన శివభక్తులు రామలింగేశ్వర లింగానికి తమ చేతులారా జలాన్ని సంప్రోక్షిస్తూ అభిషేకాలు గావిస్తారు. అభిషేకాల తర్వాత ఈ రామలింగేశ్వరునికి పంచపడగల నాగేంద్రుడని ఛత్రంలా అమర్చుతారు. ఈ గర్భాలయానికి ఎదురుగా తన స్వామికి జరిగే సేవలన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లుండే నందీశ్వరుడు నల్లని శిలారూపుడై ఉంటాడు. శివసేవకుడైన నందిని కూడా ప్రార్థించి నందీశ్వరుని అనుమతితో శివుని దర్శనం చేసుకుంటారు. నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి రామలింగేశ్వరయ్యను దర్శించుకుంటారు. రామలింగేశ్వర స్వామికి ముందు భాగాన నల్లని శిలామూర్తిగా గణపతి కూడా కొలువై ఉంటాడు. భక్తజనం ఎంతో నిష్ఠగా ఆ రామలింగేశ్వర లింగానికి పూజాధికారులు నిర్వహించుకొని ధన్యత నొందుతారు. ఆ పరమశివుణ్ణి అష్టోత్తర శతనామావళిలో 108 పేర్లతో కీర్తిస్తారు. ఈ శివుణ్ణి పంచభూతాత్ముడు అంటారు కదా. పంచభూతాలలోనూ ఉన్న ఈ ఈశ్వరుడు నదీ తీరాలలో, అరణ్య ప్రాంతాలలో, ఇలా పర్వత ప్రాంతాలలో నెలకొని ఉన్నాడు. పాము వలె ఉన్న ఈ కొండ శివాలయానికి చక్కని నెలవు అయ్యింది. ఆ పాంబండ విశిష్టతను, ఆ కొండ అందాల్ని వీక్షిద్దాం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ పురాతన శివాలయం పాము వంటి ఆకారం కలిగిన పెద్ద కొండపై ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. అందుకే ఈ కొండను పాంబండ అని, ఈ ఆలయాన్ని పాంబండ శివాలయమని ప్రజలు పిలుచుకుంటున్నారు. కిలోమీటరు పొడవు ఉన్న ఈ పాముబండ చుట్టూ పచ్చటి పంట పొలాలు, ఎంతో ప్రకృతి సౌందర్యం నెలకొని ఉంటుంది. బండివెల్కిచర్ల గ్రామం మొదలులోనే చక్కటి స్వాగత ద్వారం ఉంటుంది. ఆ స్వాగత ద్వారంపై పలు ప్రతిమలు కూడా ఉంటాయి. ఆ ముఖద్వారం దాటిన తరువాత ఈ కొండపైకి వచ్చే మార్గం కూడా మెలికలు తిరుగుతూ ఆహ్లాదకర ప్రయాణంగా సాగుతుంది. రహదారి మార్గమే కాకుండా భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గం కూడా నిర్మితమైంది. ఏకశిలా పర్వతంలా ఉండే ఆ పాముబండ పైభాగాన చదునుగా ఉన్న ప్రదేశంలో రామలింగేశ్వరుని దేవాలయం బహు అందంగా నిర్మితమైంది. ప్రధాన ఆలయం, ఆ ఆలయ ప్రాకార మంటపాలు, ధ్వజస్తంభం, ఆలయ ప్రధాన గోపురం రంగురంగులుగా ఆకర్షణీయంగా తీర్థయాత్రికులకు కనువిందు చేస్తుంది. ప్రధాన ఆలయం చెంతనే జయదుర్గ, ఆంజనేయ, సీతారామ, నవగ్రహాది దేవతల ఉపమందిరాలు, వాటి గోపురాలు ఉంటాయి. ప్రధాన ఆలయం పక్కనే ఒక విశిష్టమైన కోనేరు ఉంటుంది. పూజాదికాలకు అవసరమయ్యే నీటి కోసం అలనాటి శ్రీరామచంద్రుడే తన బాణంతో పాతాళం నుంచి నీటిని వెలికి తీసుకువచ్చాడని ఇక్కడి భక్తులు చెబుతారు. అందుకే బండలమయమైన ఈ కొండపై నీరు ఉబికి రావటం ఒక మహాత్మ్యంగా భక్తులు నమ్ముతారు. ఈ కోనేటి నీటిని తమ పంట పొలాల్లో చల్లితే పంట పుష్కలంగా పండుతుందని విశ్వసిస్తారు. ఈ కోనేరులో స్నానం చేస్తే సకల రుగ్మతలు, సకల దోషాలు తొలగిపోతాయని అంటారు. ఈ కోనేటి నీటితోనే రామలింగేశ్వరునికి అభిషేకాలు చేస్తారు. ఈ హరహర మహాదేవుడు ఒక్కడే కొలువై ఉండడు. శివునితో పాటు పరివార దేవతలు, ఇతర దేవీ దేవతలు కూడా ఉపాలయాలలో ఉంటారు. ఈ రామలింగేశ్వరుని గుడిలో ఉపాలయ దేవతలకు కూడా జరిగే అర్చనలను కూడా చూసి తరిద్దాం. పాముబండ రామలింగేశ్వరుని ఆలయ ఆవరణలోనే పరమేశ్వరుని అర్ధనారీశ్వరి పార్వతీదేవి అంశావతారిణి అయిన దుర్గాదేవి జయదుర్గగా ఒక ఉపమందిరంలో కొలువై ఉంది. ఆ ఉపమందిర ప్రాకారాలపై దుర్గాదేవి పలు అవతారాలు, శక్తి స్వరూపాల ప్రతిమలుంటాయి. ఈ ఉపాలయంలో జయదుర్గాదేవి విగ్రహం సకల అలంకారాలతో శోభిల్లుతూ ఉంటుంది. దుర్గా అమ్మవారికి సకల ఉపచారాలతో పూజాధికారులు నిర్వహించిన భక్తులు దుర్గాదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. మరో ఉపమందిరంలో రుద్రాంశ సంభూతుడు శ్రీరాముని సేవకుడైన ఆంజనేయ స్వామి నెలకొని ఉంటాడు. ఏకశిలా రూపునిగా దర్శనమిస్తున్న హనుమంతుల వారికి నానావిధ అర్చనలు చేయించుకుంటారు. ఈ కొండపై నడయాడి శివలింగాన్ని ప్రతిష్ఠించిన శ్రీరాముల వారు కూడా
తన సతీ సహోదర ఆంజనేయ సమేతంగా మరో ఉపమందిరంలో కొలువయ్యారు. ఆ సీతారామ లక్ష్మణులకు భక్తులు పూజాధికాలు నిర్వహించుకుంటారు. తమకు ఇంతటి శివమందిరాన్ని ఒసంగిన రాముల వారికి కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటారు. మరోపక్క నవగ్రహాలు నెలకొని ఉన్న మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. భక్తులు తమ తమ జాతకపర సమస్యలను తొలగించి సుఖశాంతులను వసంగమని ఆ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు. అభిషేకాది అర్చనలు చేయించుకుంటారు. పాంబండపై కొలువుదీరిన పరమేశ్వరుడి ఆలయం ఏడాదిలో 2 సార్లు బ్రహ్మోత్సవాలతో కలకలలాడుతుంది. పాంబండ జాతరగా ఆ ఉత్సవాలను జరుపుతారు. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తజనం వస్తారు. ఆ జాతర కొలుపులను మనము చూద్దాం. పాంబబండ రామలింగేశ్వరుని ఆలయంలో ప్రతి ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ చైత్ర మాసాలలో పెద్ద జాతరగా, శ్రావణ మాసంలో చిన్న జాతరగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. ఆలయమంతా విద్యుత్ దీప తోరణాలతో అలంకరిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని తమ మొక్కులు తీర్చుకుంటారు. రామలింగేశ్వరునికి అనేక సేవలు, పూజాధికాలు నిర్వహిస్తారు. మొదటి రోజు అంకురార్పణ నుంచి చివరి రోజు స్వామివారి కళ్యాణం, శకటోత్సవం వరకు అనేక కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు 1 లింగాల స్థాపనం చేయడం జరుగుతుంది. ఆ 1 లింగాల్లో ఈ రామలింగేశ్వర స్వామి ఒకరు. స్వామివారికి అభిషేకానికి నీళ్లు అవసరమని చెప్పి స్వామివారి దగ్గర నుంచి కొంత దూరం వరకు బాణం వేయగా ఒక గుండం ఏర్పడుతుంది. అట్టి గుండము బాణాకారంలో ఉంటుంది. త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కూడా నీళ్ళు ఇంకిపోవడం లేదు. అట్టి గుండంలో స్నానం చేసినట్లయితే సకల దోషాలు పోతాయని చెప్పి భక్తుల నమ్మకం. ఈ బండ అనేటువంటిది పాము ఆకారంలో ఉన్నందున దీన్ని పాంబండ అని కూడా పిలవడం జరుగుతుంది. సంవత్సరానికి 2 పర్యాయాలుగా ఉత్సవాలు జరుగుతుంది. ఇటు జాతరలో భాగంగా చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తజన రంజకంగా ఈ ఉత్సవాలు సాగుతాయి. రావణ సంహారం తరువాత శ్రీరాముడు ప్రతిష్ఠించిన 1 లింగాల్లో ఒక విశిష్ట శివలింగం పాంబండ రామలింగేశ్వర లింగం. స్వయంభువుగా వెలసిన ఈ రామలింగేశ్వర స్వామి మనల్ని కాచి కాపాడుతాడని భావిద్దాం. ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు మనకి ఎల్లప్పుడూ లభిస్తూనే ఉండాలని కోరుకుందాం.